ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్టు దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని గొప్ప యోధుల పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు కదా. అతని భయపడే లిస్ట్ ఇంకా ఉంది. తన గురువు ద్రోణాచార్యుడికి ఇంకేమన్నాడో విందామా? ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 5వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? దుర్యోధనుడు తన మాటలు కొనసాగిస్తున్నాడు. అతని మనసులో అసలు మాట భయమైతే అతను మాట్లాడేది మాత్రం బలమైన వాడిలా, ధైర్యవంతుడిలా. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దీని అర్థం ఏంటంటే, గురుదేవా, అది మాత్రమే కాదు, వాళ్ళ వైపు చూడండి, ఇంకా చాలామంది పవర్ఫుల్ వారియర్స్ ఉన్నారు అక్కడ. ఆచార్య, అక్కడ దృష్టకేతుడు ఉన్నాడు. అతను చేది దేశానికి రాజు. అంతేకాదు, ఇతడు శిశుపాలుడి కుమారుడు. అక్కడ చేకితానుడు ఉన్నాడు. ఇతను ఆర్చరీలో అబ్సల్యూట్ ఎక్స్పర్ట్. అతని యారోస్ ఎప్పుడు టార్గెట్ మిస్ అవ్వవు. వేగంగా యారోస్ షూట్ చేస్తాడు. ఇంకోవైపు ఆ కాశీరాజు ఉన్నాడు కదా, అతను ఎంత ధైర్యశాలి అనుకుంటున్నారు. వార్ స్ట్రాటజీలో జీనియస్ అండ్ అతను ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా స్మార్ట్ మూవ్స్ చేస్తాడు. అంతేకాదు, పురుజిత్తు భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అయినా అతను చాలా బ్రేవ్గా ఫైట్ చేస్తాడు. కుంతిభోజుడు చాలా ఇయర్స్ నుండి యుద్ధాలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతని లీడర్షిప్ చాలా స్ట్రాంగ్. వీళ్ళంతా ఉన్నారు. అటు చూస్తే శైబ్యుడు ఉన్నాడు. అతనైతే సాక్షాత్తు మనుషుల్లో పులి లాంటివాడు. దుర్యోధనుడు ఒక్కొక్కరి పేరు పెట్టి చెబుతున్నాడు. అతని స్వరం వణుకుతున్నట్టుంది. పాండవుల వైపు ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ముఖ్య యోధుడి పేరును గుర్తుపెట్టుకొని వారి బలాలను లెక్క పెడుతున్నాడు. ఇదంతా అతను తన గురువుకు ధైర్యం చెప్పడం కోసం కాదు, తన లోపల పేరుకుపోయిన భయాన్ని, కన్ఫ్యూజన్ని బయటపెడుతున్నాడు. ఇక్కడ మనకు ఒక పెద్ద పాఠం ఉంది. మన జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీకు తెలుసు ఆడియన్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అప్పుడు మనం దుర్యోధనుడిలానే ప్రవర్తిస్తామా? అయ్యో, CEO చాలా స్మార్ట్, నేను ఏదన్నా మిస్టేక్ చేశానంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతా అని ఆలోచన వస్తుందా? మనకున్న బలాలను మర్చిపోయి కేవలం ఎదుటి వాళ్ళ శక్తిని, కష్టాల తీవ్రతను మాత్రమే చూస్తాం. భయం మనల్ని వీక్ చేస్తుంది. దుర్యోధనుడికి ధైర్యం చెప్పడానికి గురువు ద్రోణాచార్యుడు పక్కనే ఉన్నా, తన బలీయమైన సైన్యం పక్కనే ఉన్నా, అతని దృష్టి మాత్రం పాండవుల బలం మీదే. మనం కూడా నెగిటివ్ థింకింగ్తో ఉండి మన క్యాపబిలిటీని, అవకాశాలను చూడలేకపోతున్నామా? భగవద్గీత మనకు నేర్పేది ఇదే. భయం మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని మనం ఎలా అధిగమించాలి అని. అపోజిషన్ స్ట్రెంగ్త్ చూసి డిస్కరేజ్ కాకుండా మన ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దుర్యోధనుడు పాండవుల వైపు ఉన్న యోధుల జాబితా ఇంకా పూర్తి కాలేదు. అతను తర్వాత ఎవరిని వర్ణించాడు? అతని మనసులో నిజంగా ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే 6వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.